చూడండి ఇక్కడ ఇల్లు ఇట్లా ధ్వంసం అయిపోయిందో మొత్తం. ఇగో ఈ చెట్టు ఆ కొమ్మ విరిగి పడ్డది మొత్తము. పాపం. చూద్దాం పదండి మనం లోపలికి పోయి. అన్న రాన్న. ఇల్లు మొత్తం ధ్వంసమైంది. పాపం వీళ్ళు ఎట్లనో ఏమో. అసలే చిన్న ఇల్లు. ఆ ఇంట్లో చూడు మొత్తం ఎట్లా అయిపోయింది. రూమ్ మొత్తము రేకులు గీకులు మొత్తం ఎగిరిపోయినాయి, కింద పడి పగిలిపోయినాయి. పాపం చూడండి. ఇది చాలా పెద్ద సమస్య. ఇది ఈ ఇంటి వాళ్ళతోటి మనం మాట్లాడదాం, వాళ్ళు ఏమంటారు. బాగా డ్యామేజ్ అయిపోయింది కదా అన్న, ఫోల్ ఎరిగిపోయింది కదా. రేకులు మొత్తము ఇట్లా కొట్టుకుపోయినాయి గాలికి. చెట్టు పడి ఇంకా మాకేం కాలే, పిల్లలకేం కాలే. మంచిది ఏంటంటే అదే అమ్మ, అదే చాలా ఎందుకంటే కొంతవరకు సేఫ్ అయింది. ఇది ఇట్లా డైరెక్ట్ వాన చెట్టు పడంగానే రేకు పడిపోయింది. ఇక దెబ్బ పిల్లలు కూడా ఇక నిద్రలకే లేచి అమ్మ అమ్మ నేడు బయటకు వెళ్ళిపోయినాం. ఇక మేము ఈ సామాన్లన్నింటినీ వదిలిపెట్టి ఏదైనా తడిస్తే తడవని, ఖరాబ్ అయితే ఖరాబ్ కానీ ఏదైనా కానీ అని వదిలేసి బయటకు వెళ్ళిపోయినాం. ఇక కొంచెం వాన తగ్గినాక అన్నీ ఇప్పుడిప్పుడు ఇవన్నీ కొద్దిగా తీసినాం, కానీ పండుకునేడానికి మాత్రం చోటు లేదు. ఈ రేకులన్నీ పగిలిపోయినాయి ఆ చెట్ల వల్ల. చెట్లు కొట్టమంటే చెట్లు కొడతలేరు బయట. దానివల్ల ఇదంతా తడిసిపోయింది. ఇప్పుడు మాకు పండుకోవడానికి కూడా ఏమీ లేవు. ఆ మొత్తం బెడ్లన్నీ తడిసిపోయినాయి. వండుకుందామన్న ప్లేస్ లేదు, పడుకుందామన్న ప్లేస్ లేదు. 3 పిల్లలు. ఇప్పుడు మేము ఏం చేయాలో మాకే అర్థమైతలేదు, ఎట్లుండాలో ఏం చేయాలో. మనము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామమ్మా, మీకు న్యాయం జరుగుతుంది. ఎవరేమీ పట్టించుకోవట్లేరు. అంతటా అట్లనే ఉంది. ఇప్పుడు అంతటా అట్లా అదే జరుగుతుంది. ఎంతమంది కానీ చూడాలి అని అంటారు. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి కూడా కొంచెం చెప్పినాము. ఇంతవరకు ఎవరు రాలేదు, ఎవరు చూడలేదు, ఎవరు కూడా ఏం మాట్లాడలేదు. మంత్రి గారి దృష్టికి తీసుకుపోదామమ్మా మనం. ఏదో ఒకటి సహాయం అయితే చేయండి అన్న. అయితే ఖచ్చితంగా. రేకులు మొత్తం ఇరిగిపోయి కంప్లీట్గా అది చెట్టు పడి రేకులు మొత్తం పడిపోయి కింద. ఇక చూడండి ఇంట్లో లోపలికి ఏ విధంగా వర్షం నీళ్ళు వచ్చినాయో మీరు చూడండి. చూశారు కదా. పాపం వాళ్ళు అసలే చిన్న ఇల్లు, చెట్టు కొమ్మ పడిపోయి రేకులు వలిగిపోయి మొత్తం కింద పడిపోయి రేకులు డ్యామేజ్ అయినాయి, ఇనుపరాళ్ళు డ్యామేజ్ అయిపోయినాయి. ఇంట్లోకి మొత్తం వాటర్ వచ్చేసినాయి. చూసినారు కదా మీరు. వీళ్ళకి తగిన న్యాయం చేయాలి మన మంత్రి సార్ వివేక్ సార్ గారు. కల్పించుకొని వీళ్ళకు తగిన న్యాయం చేయాలని నేను వారిని కోరుకుంటున్నా. చూద్దాం వీళ్ళ మాటలలో లేదా ఇంకేమేమి నష్టం జరిగిందో. ఒక్క గాలి దుమారం 5 నిమిషాలలో ఇంత చిందరవందర చేసింది. చాలామంది ఆర్థికంగా నష్టపోయారు. ఇండ్లు కూడా డ్యామేజ్ అయినాయి. మీరు స్వయంగా చూస్తున్నారు. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశ్మీర్ స్వామి, రెండోది మందమరి సినిమా. ఇంకేమైనా అయినాయా అన్న? ఇంకేమైనా డ్యామేజ్ అయినాయా? ఇట్లా రండి, ముందర రండి. అక్కడనే ఉండు. ఆడుండండి. ఇల్లు మొత్తము డ్యామేజ్ అవ్వడం వలన పాపం నిరాశ్రయులై వీళ్ళు ఈ విధంగా నిలబడి ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందో. అమ్మ నమస్తే అమ్మ. ఏంది ఒక్క వర్షం వచ్చినప్పుడు ఏమేమి జరిగింది అసలు? వర్షం వచ్చింది, వర్షం వస్తుందని కూడా మాకు తెలియదు. పండుకున్నాము ఇంట్లో పిల్లలతోటి, బెడ్ మీద పండుకున్నాము. చెట్టు దబేలు మన కూలి రేకుల మీద పడి అది మొత్తం రేకులు అక్కడికక్కడనే పగిలిపోయి కూలర్ మీద పడిపోయినాయి. పడిపోతే అప్పటికప్పుడే పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేసినాం. ఇల్లంతా వరద, ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడికి బయట ఇంట్లోకి మొత్తం వరద వచ్చేసింది. దానివల్ల మొత్తం రేకులన్నీ కూలిపోయినాయి. అది పైపులు ఉంటాయి కదా, పైపులు కూడా కూలిపోయి రేకులు పడిపోయినాయి. ఇప్పుడు మాకు పడుకుందామన్నా ప్లేస్ లేదు, వండుకోవడానికి కూడా ఏమీ సౌలత్ అనేది లేదు ఇంట్లో.
ఎక్కడ చూసినా వాటరే ఉన్నాయి. మొత్తం ఇప్పుడు ఇట్లా అయిపోయింది. ఇప్పుడు మాకేం చేయాలో మాకు అర్థమవుతలేదు. ఇప్పుడు మేము ఎట్లా వండుకోవాలి, ఎట్లా తినాలి, ఎట్లా వాడుకోవాలో అర్థం కావట్లేదు. ఏదైనా మాకు సహాయం చేయాలి అనుకుంటే కొంచెం దయచేసి సహాయం చేయండి. కొంచెం మా 3 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. ఒక బాబు 2 సంవత్సరాల బాబు, 8 సంవత్సరాల బాబు, పాప 7 సంవత్సరాలు. మాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే దయచేసి సహాయం చేయండి. అమ్మ ఇప్పుడు ఇది ఎంతవరకు ఆర్థికంగా ఎంతవరకు నష్టమై ఉంటుంది? నష్టం అంటే ఇక దాని రేకులు పోయినాయి, పైపులు పోయినాయి, ఈ బయట చెట్లు ఈ వాడి చెట్లు కొంచెం ఈ చెట్లు కొట్టేసి ఉన్న చెట్లు వేనా కూడా మన సొమ్మత ఉన్న సేపు మన సొమ్మతోడు మళ్ళీ ఇప్పుడు ఏదైనా అప్పు చేసైనా రేకులు వేసుకుంటాం, మళ్ళా గాలి వచ్చి మళ్ళా చెట్లు పడి ఇట్లా కాకుండా కనీసం ఈ చెట్లైనా కొట్టిస్తే బాగుంటదని. ఏదమ్మా ఇదే చెట్టా? ఈ పెద్ద చెట్టు ఒకటి, యాప చెట్టు ఒకటి. ఇది ఆ మండ మొత్తం అదే మీద పడిపోయింది. ఆ కరెంట్ వాళ్ళు వస్తారు, ఆ కరెంట్ వాళ్ళు వచ్చి ఆ మీద మీద కొమ్మలే వేస్తారు, అప్పుడు ఆకుంటారు. దీన్ని కిందికి వెళ్ళి కొట్టిపించే ప్రయత్నం చేయాలి మీరు అది మన మున్సిపాలిటీ ఆఫీస్లో కంప్లైంట్ చేయాలి, ఒకటి చేయండి. తర్వాత మంత్రి సార్ దృష్టికి, వివేక్ వెంకటస్వామి సార్ దృష్టికి వెళ్ళేటట్టు మీరు ఒక కంప్లైంట్ చేయాలి. ఖచ్చితంగా మీకు ఆర్థిక సాయం అందుతుంది. ఇప్పుడు ఈ గాడుపు దుమారానికి నష్టపోయిన వాళ్ళందరికీ కూడా సారు ఆర్థికంగా సాయం చేస్తాడు. గవర్నమెంట్ నుండి మీకు అందుతుంది, సహాయం అందుతుంది. సరే అమ్మ, మరా ఉంటా. వీళ్ళు ఈ చెట్టు ఒకటి దాన్ని కొట్టిపియాలి. అదేవిధంగా వీళ్ళకి ఆర్థిక సాయం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. చూశారు కదా ఏమైందో. చిన్న గాడుపు దుమారం ఒక 5 నిమిషాలలో వచ్చిన ఈ గాలి కొన్ని కుటుంబాలను రోడ్డు మీద పడేసినాయి. ఏ విధంగా డ్యామేజ్ అయిందో మీరు కళ్ళ నిండా చూసినారు. మొత్తం నేను చూపెట్టిన రేకులు మొత్తం పగిలిపోయి కింద వాటర్ వచ్చేసింది. చాలా అంటే చాలా నష్టపోయారు ఈ కుటుంబము. వీళ్ళకు ఆర్థిక సహాయము అందే విధంగా మన మంత్రి గారు వివేక్ వెంకటస్వామి సార్ గారు కల్పించుకొని వీళ్ళకి ఆర్థిక సహాయం అందించాలని నేను కోరుకుంటున్నా. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది మందమరి సినిమా. అమ్మ మీ అడ్రస్ చెప్పండి, అందరికి తెలిసినట్టు. పాల చెట్టు బస్ స్టాండ్, హనుమాన్ టెంపుల్ పక్కనే ఉంటుంది, సులభ్ కాంప్లెక్స్ పక్కన, గర్ల్స్ స్కూల్ ఎదురు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. బయట